ఫస్ట్ విజన్ 2026 ఏం చేశారు 2026 నాటికి అనేది మీరు క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఏం అమలైనవి, కొత్త పథకాలు ఏం చేశారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి, కొత్తగా అభివృద్ధి చేసిన ఏంటి, అలాగే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అంశం దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి కనీసం మొన్న ఓఈకేలు 1000 కోట్లు ఇచ్చిన అంటున్నారు తప్పితే నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు, స్కూల్లో టీచర్ సరిగ్గా ఉండట్లే, ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ సిబ్బందే ఉస్మానియాలో పనిచేస్తా ఉన్నారు. ఈ వీటన్నిటి మీద కదా ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది. 2047 గురించి మనకి ఎందుకు అంటున్నారు? నేను చెప్తాను. 2047 టార్గెట్ అని అంటే దాని అర్థం 2026ని నెగ్లెక్ట్ చేసినట్టు కాదు. ఫస్ట్ థింగ్ 2047 టార్గెట్ ఏంటంటే 2026తో పాటు ప్రోగ్రెస్ అవుతూ 2047 నాటికి ఒక గోల్ పెట్టుకున్నాం. ఇంత 3 trillion వాట్ ఎవర్ ఒక గోల్ పెట్టుకొని గవర్నమెంట్ ముందుకు నడుస్తుంది. సో దాన్ని ఆ టైం కల్లా రీచ్ కావాలని పెట్టుకున్నారు తప్ప మేము 2026 లేదా 2047 వచ్చినాకనే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం అనేది కాదు. ఇది అదే చెప్తున్నారు. ఇది ఏంటంటే బేసికలీ సెన్స్లెస్ మాటలు అంటారు వీటిని. ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ 2025 అయిపోతుంది, 2026కి నెక్స్ట్ ఉన్న పథకాలు ఏంటి, నెక్స్ట్ ఏం స్కీమ్స్ పెట్టాలి, నెక్స్ట్ ఏం జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయాలనే ఆలోచన డెఫినెట్లీ ఉంటుంది కదా. 2047 అని పెట్టంగానే 2047కి డెవలప్మెంట్ చేస్తామని అర్థమా? అదే చెప్తున్నాను. సో బేసికల్లీ విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు త్వరలో ఇంకా ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాబోతుంది, అందరు రెడీ ఉండండి అని చెప్పి. ఉద్యోగాల పరంగా అయితే అవుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ స్కీమ్స్ అంటారా, ఇప్పుడు వేరే ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చి రైజింగ్ తెలంగాణ ఈవెంట్ పెట్టారు. రైజింగ్ తెలంగాణ ఈవెంట్ వల్ల ఎంత బెనిఫిట్ అవ్వచ్చు గవర్నమెంట్. మీరు చేసింది ఏంటంటే ఒక ఈరేజ్ తీసుకొచ్చి అక్కడ ఇచ్చిన డబ్బులు ఇక్కడ పెట్టి తీసుకొచ్చి క్లోజ్ చేసుకున్నారు మీరు. మేము అట్లా కాదు. రైజింగ్ తెలంగాణతో తెలంగాణకు ఉపయోగం ఏంటంటున్నారు. రైజింగ్ తెలంగాణ అని మీరు ఏదో గ్లోబల్ సమిట్ అయితే పెట్టిరో దీని వల్ల తెలంగాణకు ఒరిగింది ఏంటి అనేది పాయింట్. పవన్ గారు ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని లేకపోతే వరల్డ్ వైడ్ గా ఉన్న బిగ్ లీడర్స్ ని వాళ్ళ కంట్రీస్ ఉన్న మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆర్ వాట్ ఎవర్, మీరు ఇక్కడికి రండి, మా దగ్గర ఉన్న ల్యాండ్ కానీ లేకపోతే ఏరియా కానీ లేకపోతే ఇక్కడ ఉండే క్లైమేటిక్ కండిషన్స్ కానీ మీ వాటికి యూజ్ అవుతాయని ఎలా చెప్తాము? వాళ్ళని ఇక్కడికి పిలిపించి మనం చూపించి దిస్ ఇస్ వాట్ వీఆర్. ఇప్పుడు మన దగ్గర ఉంది, మన దగ్గర అగ్రికల్చర్కి ఎట్లాంటి డోకా లేదు. ఇప్పుడు అట్లాంటి టైంలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ కి తీసుకున్నట్టే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇంకా అడిషనల్ గా రావాలని అనుకుంటే వాళ్ళని పిలిపించి చూపించి మనం వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్, వాట్ తెలంగాణ ఇస్ క్యాపబుల్ ఆఫ్ అన్నప్పుడు వీ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. వాళ్ళు వచ్చి చూసుకున్నాకనే కదా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. ట్రంప్ లాంటి వాడు ఇప్పుడు ఈ రోజు కూడా H1B వీసాకి సంబంధించి రద్దు చేస్తున్నామని వార్తలు వచ్చినాయి ఈ రోజు కూడా. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాననేది ఎంతవరకు నిజమంటారు? దట్స్ వాట్ H1B వీసా క్యాన్సిల్ చేస్తున్నా అనేది దట్ ఈస్ ఇంటర్నల్ పాలసీ ఆఫ్ ది US. వాట్ దే ఆర్ థింకింగ్ అనేది హౌ వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ డజంట్ బార్ us from. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు ఇండియన్స్ కి సంబంధించిన అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు లేదా ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఈ వీసాలు క్యాన్సిల్ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గతం నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ నడుస్తా ఉంది. ఇది కొత్తగా ఈ రోజు ఏదో అనౌన్స్ చేసింది కాదు. కానీ అట్లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇప్పుడు తెలంగాణలో మేము ఇన్వెస్ట్ చేస్తాం అనేది నమ్మడానికి కూడా కొంచెం హాస్యాస్పదంగా లేదా? 2 different థింగ్స్ అండి. మీరు ఒకటి ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడుతున్నారు, ఇంకొకటి వచ్చేసి ట్రేడ్ పరంగా. ట్రేడ్ అనేది సంథింగ్ డిఫరెంట్ టాపిక్. ట్రేడ్ అనేది ఏ కంట్రీ ఏ బ్యాంక్స్ ఏది ఉన్నా కూడా మీరు యూ క్యాన్ ట్రేడ్ విత్ సమ్ అదర్ కంట్రీ. సో ట్రేడింగ్ అనేది నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది ఇట్స్ నాట్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లిమిట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రష్యా నుంచి కూడా మీకు వేరే ఫ్లైట్స్ అని అవన్నీ ఆన్లైన్ ట్రేడింగ్ అవుతుంది. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్. మన పిల్లల్ని అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పాలసీ పరంగా లేకపోతే దాని పరంగా ఇచ్చేస్తారని చెప్పి ఆ యూఎస్ వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తుందా, మీరు కామెడీ చేస్తున్నారనే దట్ ఈస్ ఫూలిష్ థింగ్. బికాస్ ఏ కంట్రీ అయినా వాళ్ళ డెవలప్మెంట్ అనేది చూసుకుంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి వేరేలా ఉంటాయి. మీకు ఫర్ మోర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే బుష్ గారు ఉన్నప్పుడు ఇక్కడ నుండి బంగనపల్లి మ్యాంగోస్ పోతుండే యుఎస్ కి. దట్ ఈస్ ట్రేడ్. అప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండే ఇక్కడికైనా అక్కడ చదువుకుంటే దట్ ఈస్ ఆల్ గోయింగ్ ఆన్. సో నేనేమంటానంటే ఎడ్యుకేషన్ షుడెంట్ బి కోరిలేటెడ్ విత్ ట్రేడ్.
ఫ్రీ అనేది డిఫరెంట్. ఇది ఏంటంటే కంట్రీ టు కంట్రీకి ఉండే నెగోషియేషన్స్, వాళ్ళ మధ్యలో ఉండే అండర్స్టాండింగ్స్, ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ఆల్ డిఫరెంట్ పాలసీ. ఇప్పుడు ఈ దాన్ని లక్ష వీళ్ళు అర్థం చేసుకోకుండా Hmm. స్టూడెంట్స్ ఆపేస్తున్నారు అక్కడ, ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారా అనేది అంటే దట్ ఈస్ నాట్ లక్ష కోట్లు అనేది యాక్చువల్ ట్రంప్ మీడియా సంస్థ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామనేది వాళ్ళ పాయింట్. కానీ ఇప్పుడు ఆ సంస్థే అక్కడ లాసుల్లో ఉందనేది కూడా ఇప్పుడు కేఏపాల్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ సంస్థ అక్కడ లాసుల్లో ఉంది, వాడు ఇక్కడికి తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాడు, ఇక్కడ తెలంగాణను దోచుకోవడానికి వీళ్ళందరూ తయారయ్యారు అనేది కేఏపాల్ గారు చెప్తున్న మాట. అలాగే ఇంకొక మాట అంటారు, ఈ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇక్కడ నుంచి పైసలు ఎన్ని వేల కోట్లు ఢిల్లీకి వెళ్ళాయి అనేది కూడా లెక్క తీయాలంటున్నాడు ఆయన. ఎందుకంటే చాలా విమానాలు ఇక్కడ నుంచి ట్రావెల్ అయినాయి, ఏదైతే ప్రైవేట్ జెట్లు ట్రావెల్ అయినాయో గ్లోబల్ సమిట్ పేరు మీద కానీ మెస్సీ పేరు మీద కానీ, ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్లు ఎన్ని వేల కోట్లు వెళ్ళినాయో అవి లెక్క తీయాలి ఫస్ట్ అంటున్నాడు. అదే అంటున్నా, అవన్నీ ఎంతసేపు గవర్నమెంట్ పైన అలిగేషన్ చేయడం అనే కానీ ఈ ఎన్ని వేల కోట్లు వెళ్ళాయి ఫ్లైట్లో, ఎన్ని వేల కోట్లు వచ్చాయి అనేది దట్ ఈస్ నాట్ మంచిది కాదు. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ కోసం మనం చూసుకుంటున్నప్పుడు అట్లాంటివి ఇప్పుడు ఉంటారు జనాలు ఏంటంటే తట్టుకోలేరు, డెవలప్మెంట్ అవుతుంటే అవి చూసి కేపాల్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ నేషనల్ ఫిగర్ కాదు కదా, ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ ఫిగరే కదా. ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇంత లాబింగ్ జరిగింది, ఇన్ని స్కాములు జరుగుతాయి, ఈ విధంగా ఈ పైసలు ఇక్కడికి వెళ్తాయి, ఇదంతా కూడా వీళ్ళ పైసలు, ఇక్కడ మినిస్టర్ల పైసలు అంటున్నారు. 1,00,000 కోట్లు ఇక్కడ మాట్లాడిన దానికి ఏది వ్యాలిడిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏ రీజనబిలిటీ ఉండదు. సో దట్ ఈస్ ఆల్ ఏంటంటే నథింగ్ బట్ వచ్చి కొంచెం ఇది చేసి వెళ్ళడమే తప్ప దట్ ఈస్ ఆల్. చెప్తాను కదా అదే, యూ షుడ్ సపోర్ట్ ఎవ్రీ వన్ ఇన్ డెవలప్మెంట్. అంతేగాని ఈ జెట్ ఫ్లైట్ లో అన్ని వేల కోట్లు వెళ్ళాయి, అన్ని వేల వేరే ప్రూఫ్ ఎందుకు అవన్నీ మాట్లాడడం? దట్ ఈస్ ఆల్, దేర్ ఇస్ నో రీజనబిలిటీ ఫర్ దాట్. ఇప్పుడు మెస్సీతో మ్యాచ్ అనేది యాక్చువల్లీ ఇది పూర్తి గవర్నమెంట్ ప్రాజెక్టా లేకపోతే ప్రైవేట్ ప్రాజెక్ట్? ఇట్స్ గవర్నమెంట్ ఇన్ దిస్ థింగ్ కండక్ట్ చేసిన దిస్ థింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ద మెయిన్ ఆబ్జెక్ట్ అని ఏం మర్చిపోతున్నారు అందరూ. మెస్సీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఫిగర్. సో మీరు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో ఫుట్బాల్ ఆడాడు, ఈయన ఇష్టం కోసం ఆడాడు అని క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. రేవంత్ రెడ్డి ఉన్న టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఈ ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలలో ఎవరైతే టాలెంట్ ఉండి లేకుండా ఆపర్చునిటీస్ లేకుండా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ వాళ్ళకు ఏంటంటే ఇండియాలో క్రికెట్ బ్యాడ్మింటన్ కాకుండా ఫుట్బాల్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ద మోర్ ద స్పోర్ట్స్ వి గెట్ ఇన్, ద మోర్ రికగ్నిషన్ వి గెట్ ఇన్ కంట్రీస్. అది ఎవరు ఆలోచించట్లేదు. అంటే మరి వాళ్ళ అవగాహన లోపమా అది మరి ఏంటనేది వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ పర్సన్ తీసుకొచ్చి ఆ స్పోర్ట్ పైన అవగాహన పెడితే, ఇప్పుడు సచిన్ ఒకప్పుడు సెంచరీ కొడితే వరల్డ్ కప్ గెలిస్తే ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మనం చూసి యశస్వి జైస్వాల్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ ఇట్సెల్ఫ్ ఎన్నోసార్లు చెప్తారు నేను వాళ్ళ ఫ్యాన్, నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పి. సో అలాంటి ఎన్విరాన్మెంట్, అలాంటి ఒక జోనర్ని తెలంగాణలో క్రియేట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. దానికి వీళ్ళు ప్రతి దానికి అడ్డుపడుకుంటారు. కానీ ఈ రోజు కూడా మీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు ఇది కంప్లీట్ ప్రైవేట్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ జస్ట్ సహకరించి. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు అంటే బేసిక్ గా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ ఇంతగానో భుజాలు వేసుకుని దాన్ని ప్రమోట్ చేయడం అనేది కరెక్టేనా? నో, ప్రైవేట్ ప్రాజెక్ట్ ఇన్ అసోసియేషన్, అదే చెప్తున్నాను, ఇన్ అసోసియేషన్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఇన్వెస్టర్స్, మనకు కావాల్సిన డెవలప్మెంట్, ఇవన్నీ కావాలని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ గో హ్యాండ్ బై హ్యాండ్. నేను ఇటు పోతా, నువ్వు అటు పో, నేను ఇది చేసుకుంటాను, అది కాని పని. దట్ ఈస్ ద థింగ్. అందరు కలిసి ఉంటేనే ఏదైనా అవుతుంది. దట్ ఈస్ ద థింగ్. అన్ని కలిసి ఉండి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రైజింగ్ తెలంగాణ అనేది జరిగింది. మెస్సీ గారిని దానిలో భాగంగానే తీసుకొని వచ్చి ఫుట్బాల్ పైన లేకపోతే వేరే స్పోర్ట్స్ పైన. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కొడుకే కప్పు తీసుకున్నాడని ఈ రోజు మళ్ళీ కొత్త ప్రచారం జరుగుతా ఉంది కదా. అన్న కొడుకే కప్పు తీసుకున్నాడు, కొండారెడ్డి, ఆయన పేరు కొండారెడ్డి కదా, కొండారెడ్డి గారి కుమారుడే కప్పు తీసుకున్నది అంటున్నారు. అవన్నీ చెప్తున్నాను కదా, అంటే ఫ్యామిలీ కోసమే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తున్న మనిషిని ప్రతిసారి 10 అడుగులు వెనక్కేసి లాగడం అంటే దీనే అంటారు. ఒక ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక చర్చ జరుగుతుంది, ఆయన విగ్రహం పెట్టొద్దు, తెలంగాణ వాదులందరూ కూడా చర్చ చేస్తా ఉన్నారు. ఈయన ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ పాట పాడమంటే పాడలేదు ఆయన, సో అందశ్రీ గారు ఒక పాట తీసుకెళ్తే పాడలేదు అని చెప్పేసి. ఇప్పుడు మీరేం చెప్తారు, ఆ విగ్రహం పెట్టడం ముఖ్యమని అంటారు? ఇప్పుడు ఈ వితౌట్ గోయింగ్ ఇన్ టు పాలిటిక్స్, నా పర్సనల్
దిస్ థింగ్ నేను చెప్తానండి, బాలసుబ్రహ్మణ్యం ఇస్ ఎ లెజెండ్. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన చాలా షోస్ చేశారు, చాలా చేశారు. ఇస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఆయన. సో ఇది గవర్నమెంట్ ఏ రకంగా అయితే విగ్రహం చేస్తున్నది, ఇదే గవర్నమెంట్ అన్ని ఆలోచించి చేసేది, ఇది ఊరికే చేయదు. బికాజ్ కళాకారులు అనేది రియల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అగైన్. మళ్ళీ మనం దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఒక 1 hours డిబేట్. అది అంటే డిఫరెంటే, కానీ ఇక్కడ ఎక్కువ ఏంటంటే ప్రాంతీయ భేదం తీసుకొస్తా ఉన్నారు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేది. సో రకరకాల ప్రాంతీయ విభేదాలు, తెలంగాణ వాదులందరూ కూడా లేదు ఆ విగ్రహం పెడితే మాత్రం కూలగొడతామని కొంత ఈ ఇంటరాప్ట్ చేస్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఎందుకంటే నేను ఏం చెప్తానంటే, గవర్నమెంట్ ఒకసారి అన్ని ఆలోచించి చేసింది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఏది ఆలోచించకుండా ఎవరైతే డిసిజన్ తీసుకోరు. ఇప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి ఇట్లాంటి సబ్జెక్ట్స్ రేజ్ చేస్తున్నారో అది ఎవరు చేశారనేది ఐ డోంట్ వాంట్ టు స్పీక్, ఎవరున్నారు వెనకాల అనేది చూసుకోవాలి. బట్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఓన్లీ. వి స్టాండ్ విత్ గవర్నమెంట్ ఓన్లీ. రైట్. సో ఇది పరిస్థితి. సో ఏదైనా కానీ గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్స్కి సంబంధించి ఎంత వ్యతిరేకత వచ్చినా దాంట్లో ఎంతో కొంత ఒక మంచి దాగుంటుంది అనేది బేసిక్గా ఆయన చెప్తున్నమాట. ఖచ్చితంగా ఆ మంచిని చూడాలి. సో దీన్ని ఎక్కువ నెగిటివిటీకి స్ప్రెడ్ చేయడం కంటే ఫస్ట్ అందులో ఏం జరుగుతూ ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలకు అర్థం అవ్వాలనేది సో సంతోష్ గారు చెప్తున్నమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.